చాలా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, మిలిటరీ ఇన్స్టలేషన్స్ ఇరాన్లో ఉన్న వాటి మీద ఇజ్రాయెల్ నిన్న నైట్ అర్ధరాత్రి పూట అటాక్ చేసిందనమాట. ఎటువంటి కవ్వింపు లేకుండానే ఇమీడియట్గా ఎందుకు అటాక్ చేసిందనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే, ఇరాన్లో చాలా క్లోజ్గా ఇరాన్ న్యూక్లియర్ బాంబ్కి దగ్గరగా వచ్చేసిందంట. ఆల్మోస్ట్ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసేసినట్టే. ఒకవేళ కనుక ఇరాన్ చేతిలోకి న్యూక్లియర్ బాంబ్ వస్తే, ఇరాన్ కనుక న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే ఫస్ట్ థ్రెట్ ఇజ్రాయెల్కే. ఇజ్రాయెల్ని మ్యాప్లో లేకుండా చేద్దామని చెప్పి ఇరాన్ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ యొక్క అభియోగం అనమాట. ఇక్కడ రీసెంట్గా ఇజ్రాయెల్ చేసిన అటాక్కి ఇరాన్ రిటాలియేషన్ ఖచ్చితంగా భయంకరమైన పనిష్మెంట్ చూడబోతున్నారు ఇజ్రాయెల్స్ అని చెప్పి ఆల్రెడీ ఇరాన్ కూడా అనౌన్స్ చేసేసింది అనమాట. దీంతో నెతన్యాహు కూడా చాలా సెక్యూర్డ్ ప్లేస్లోకి వెళ్ళారని చెప్పి వినికిడి. ఓ పక్క ఇది ఇలా ఉంటే ఇంకో పక్క ఒమన్లో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు చివరి స్థాయికి వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఇద్దరి మధ్య ఒక డీల్ దగ్గరకు వచ్చిందంట. ఈ టైంలో ఇజ్రాయెల్ అటాక్ చేయడం అనేది డొనాల్డ్ ట్రంప్ ఇష్టం ఉందా లేదా? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీలో అమెరికా ఇరాన్ మధ్య ఒక డీల్ ఫైనలైజేషన్కి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ని ట్రంప్ పర్మిషన్తో అటాక్ చేసిందా, డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ లేకుండా అటాక్ చేసిందా? ఇది పెద్ద ప్రశ్న. అయితే ఇరాన్ మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్రమైన రిటాలియేషన్ అనేది చూపించబోతోంది.